ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కు చెందిన 30 ఏళ్ల అరటి అరవింద్ యాదవ్ సిడ్నీలోని సముద్రంలో శవమై తేలాడు. షాద్నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. 5 రోజుల క్రితం అరవింద్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అరవింద్ మృతదేహం సముద్రంలో లభ్యమవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి అక్కడి నుంచి షాద్నగర్ వచ్చేశారు. సోమవారం అరవింద్ కుటుంబంతో కలిసి షాద్నగర్ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతడి భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకొని వస్తానని చెప్పిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సముద్ర తీరం వద్ద అరవింద్ కారు కనిపించింది. అక్కడే సముద్రంలో ఓ యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. DNA పరీక్షలు నిర్వహించి ఆ శవం అరవిందేనని ధృవీకరించారు. అయితే ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. అతడిది హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అరవింద్ మృతితో షాద్నగర్లోని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.